తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్రంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ను ఆదేశించింది హైకోర్టు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కనుక సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు జరగాల్సిందే అని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాల్సింది సీబీఐ డైరెక్టర్ ని హైకోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వెంకట్రావు నియామకం తగదని స్పష్టం చేసింది హైకోర్టు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని తేల్చెప్పింది. వెంకట్రావు సుప్రీంకోర్టు సిట్ సభ్యుడు కాదు కనుక ఆయనకు దర్యాప్తు బాధ్యత అప్పగించడం సరికాదని స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు. తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్రంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటూ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ను ఆదేశించింది హైకోర్టు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కనుక సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు జరగాల్సిందే అని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా సీబీఐ డైరెక్టర్ ని హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఇక ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వెంకట్రావు నియామకం తగదు అంటూ స్పష్టం చేసింది హైకోర్టు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమంటూ తేల్చెప్పేసింది. వెంకట్రావు సుప్రీంకోర్టు సిట్ సభ్యుడు కాదు కనుక ఆయనకు దర్యాప్తు బాధ్యత అప్పగించడం సరికాదు అంటూ స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు.